హాయ్ హలో వెల్కమ్ టు ఎంవ్యూస్. సో ఇవాళ వాರದ కథೆ కిచ్చన జೊತೆ అని శనివారం ఎపిసోడ్ కన్నడ బిగ్ బాస్ హౌస్లో చాలా బొంబాటుగా నడిచింది, అంతా రచ్చరచ్చగా నడిచింది. సో అందరికీ సుదీప్ గారు చాలా సీరియస్గా క్లాస్ పీకారు. మనం ఇంతకుముందు అనుకున్నట్టే ముఖ్యంగా ఆ ముగ్గురికి ఎవరెవరు, మంజు, మోక్షిత అండ్ గౌతమి, వీళ్ళ ముగ్గురికి చాలా పెద్ద క్లాస్ పీకారు. అలాగే హౌస్లో ఉన్న అందరినీ కూడా చాలా చాలా విధాలుగా అసలు మీరేం ఆడుతున్నారు, మీరేం ఆడాలి, ఈ ఆట ఆడితే మీకు ప్రేక్షకుల నుంచి వచ్చేటువంటి మన్నన ఎలా ఉంటుందో తదితర విషయాలన్నీ చాలా చాలా డీటెయిల్గా సీరియస్ టోన్తోనే చర్చించారు కిచ్చా సుదీప్ గారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో విషయానికి వస్తే ఈరోజు అసలు ఈ కిచ్చా సుదీప్ గారి వాರದ కథೆ కిచ్చన జೊತೆ ఎపిసోడ్ ప్రారంభించడానికి ముందు, రివ్యూ ప్రారంభానికి ముందు ఒక షాకింగ్ వైరల్ న్యూస్ నేను మీ ముందు షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. కాకపోతే కన్నడ సోషల్ మీడియాలోన చాలా 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 వైరల్ అవుతున్నటువంటి విషయం ఇది. ఏంటి అంటే ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ శోభా శెట్టి. నిజం, మీరు వింటున్నది నిజం. వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినటువంటి శోభా శెట్టి బయటికి వెళ్ళిపోయారా, ఎలిమినేట్ అయిపోయారా? ఎలా ఎలిమినేట్ అవుతారు? ఆమె వైల్డ్ కార్డుగా వచ్చి 2 వారాలు కూడా కాలేదు కదా, ఇంకా ఆమె ఆట ఏదో ప్రారంభించలేదు, అంతలోనే ఆమె ఎలిమినేషన్ ఎలా అవుతుంది అంటే కొంతమంది ఏమో తమ సొంత నిర్ధారంతో ఆమె బయటికి వెళ్ళిపోయారు అని అంటూ ఉన్నారు. ఇది సరైన సమాచారం కాదని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఈ విషయం రావడానికి కారణం ఒకటి ఉండాలి, ఒక బేస్ ఉండాలి. అనవసరంగా ఏ వార్తలు కూడా వైరల్ కావు కదా. ఈ వార్త వైరల్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ 3 మెంబర్స్లోన శోభా శెట్టి గారు ఉండడం. సో ఇవాళ స్కోరింగ్ ఓటింగ్ పర్సంటేజ్ పరిశీలిస్తే చివరి ముగ్గురులోన ఎవరెవరంటే చైత్ర కుందాపుర, ఐశ్వర్య అండ్ దెన్ శోభా శెట్టి, ఈ ముగ్గురు చివరి స్థానాల్లో నిలబడి ఉన్నారు. మళ్ళీ ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఈ ముగ్గురికి ఉన్నాయి, సమానంగానే ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే 2 వారాల క్రితమే వచ్చినటువంటి శోభా శెట్టిని షాకింగ్గా ఎలిమినేట్ చేసే బదులు ఐశ్వర్య, ఆమె అసలు ఏమీ ఆడట్లేదు, అలా అలా కనిపిస్తుంది, చాలా మటుకు శశితో డిపెండెంట్గా వ్యవహరిస్తోంది. ఆమె అసలు ఆటలోన ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా నామినేషన్లోకే రాకుండా తను తాను కాపాడుకుంటూ కొన్ని వారాలు నెట్టుకొచ్చింది. మళ్ళీ ఈసారి ఈ విధంగా ఆమె నామినేషన్లో నిలబడి ఉంది. ఆమె వెళ్ళిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. అలా కాకుండా చైత్ర కుందాపురం ఏంటంటే తనకు మాటలు చాలా ఎక్కువ, అన్నెసరిగా మాట్లాడిస్తూ ఉంటుంది, చాలా చాలా విషయాలు రచ్చ చేసేస్తూ ఉంటుంది. రాజకీయాలు తనకు తెలియకుండానే రాజకీయాలు చేస్తుంటుంది. తన సొంత అజెండాతో అందరినీ ఎత్తివైన రుద్దడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇవాళ కిచ్చా సుదీప్ గారు తన క్లాస్ పీకిన వారిలో చైత్ర కుందాపూర్ కూడా ఒకరు. ఎందుకంటే మోక్షితను అతను అడుగుతాడు, నీవు యువరాణి టాస్క్ ఆడినప్పుడు ఎంతవరకు నువ్వు క్యారెక్టర్లో ఉన్నావు, ఎంతవరకు నువ్వు క్యారెక్టర్ దాటి బయటకు వచ్చావు అంటే మోక్షిత నేను 50-50% క్యారెక్టర్ లోపల కొద్దిసేపు, క్యారెక్టర్ బయట కొంత ఉన్నాను అని ఆమె చెబుతుంది. ఎందుకలా అంటే అసలు మీకు బిగ్ బాస్ ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి అంటే యువరాణి, మహారాజు ఎంతటి క్రికెట్గా ఉంటాడో, ఎంత కపటిగా ఉంటాడో అంతే ధీటుగా ఈమె కూడా క్రికెట్గా ఉండాలి, కపటిగా ఉండాలి, మోసం చేసే విధంగా ఉండాలి, సింహాసనాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. మరి ఇది కదా నీకు ఇచ్చినటువంటి క్యారెక్టరైజేషన్, మరి దీని నుంచి ఎందుకు బయటకు వచ్చారు అని కిచ్చా సుదీప్ అడిగినప్పుడు నేను మొట్టమొదట అలాగే ఉండాలని ప్రయత్నించానండి. కాకపోతే చైత్ర నా వద్దకు వచ్చి అత్యంత నాటకీయంగా కనిపిస్తోంది, ఇలా ఉండకూడదు, కామన్గా ఉండు, సహజంగా ఉండు, నీ సొంత గుణాన్ని వదిలివేయద్దని చెప్పడంతో నేను మళ్ళీ మామూలుగా ఉండిపోవాల్సి వచ్చింది అన్నప్పుడు సుదీప్ గారికి కోపం వచ్చేస్తుంది. సుదీప్ గారు అడుగుతారు చైత్ర గారిని, ఏం చైత్ర గారు అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక టాస్క్లోన మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ సొంత అజెండా ఎందుకు ప్రవేశపెడుతున్నారు, మీ లెక్క ప్రకారం వాళ్ళందరినీ నడవమని ఎందుకు చెప్తున్నారు
అంటే అక్కడ ఆమె సమాధానం సరిగా సంతృప్తికరంగా ఉండదు. సో ఈ విధంగా తీసుకుంటే చైత్ర కుందాపూర్ మొదటి నుంచి కూడా చాలా చాలా వివాదాస్పదమైన కంటెంట్ ఇస్తుంది. కాబట్టి ఆమె కూడా బయటికి వెళ్ళిపోవడానికి అన్ని విధాలా ఉన్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. ఈ లెక్కలు తీసుకుంటే వీళ్ళు ముగ్గురులోన శోభ శెట్టి ఎందుకు బయటకు వెళ్ళాలి? ఓకే, ఈ వారం ఆమె ఆట కాస్త డల్గా ఉంది. ఆమె జైలుకు కూడా వెళ్ళొచ్చింది. వరస్ట్ ప్లేయర్గా ఆమెకు అవార్డు ఇచ్చారు. ఇవన్నీ సరే, కానీ ఎలిమినేట్ అయ్యేంత డేంజర్ జోన్లో ఉందా ఆమె? ఒకవేళ ఎలిమినేట్ అయితే అది మరి ఆమె స్వయంకృత అపరాధమా, లేకుంటే ఆమె అంచనాలు తప్పిపోయాయా? తెలుగు బిగ్ బాస్లో ఉన్నట్టుగా కన్నడ బిగ్ బాస్లో ఉంటుంది అనుకోండి, పప్పులో కాలేసిందా? మరి అంత బిగ్ ఫ్యాన్ బేస్ ఆమెకు ఉందని అనుకుంటున్నారు అందరూ. తెలుగు బిగ్ బాస్ ఫ్యాన్ మొత్తం ఇక్కడ కూడా ట్రాఫిక్ ట్రావెల్ అయిపోతుందని అంటున్నారు. మళ్ళీ వాళ్ళందరూ ఓటేయలేదా? మరి ఏం చేశారు? ఎందుకు ఆమె నామినేట్ అయ్యింది? ఇది మాత్రం నాకు షాకింగ్గా ఉంది. నిజమేనా అని 1-2 సార్లు నేను తరిచి చూసుకున్నాను. అథెంటిక్ సమాచారం మనకి ఇంకా అవుట్ కాలేకపోవచ్చు, కానీ చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, చాలా చోట్ల కూడా శోభా శెట్టి బయటకు వెళ్ళిపోతుంది, ఈ వారం ఎలిమినేటెడ్ క్యాండిడేట్ ఆమె అని చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఇంకేముందండి. ఒక 24 గంటలు ఆదివారం వస్తే కిచ్చా సుదీప్ గారు ఎలాగో ఎవరో ఒకరు బయటికి తీసుకొస్తారు. కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అంతవరకు మళ్ళీ ఈ విషయాన్ని, ఈ శోభా శెట్టి ఎలిమినేషన్ అనేది వైరల్గా ఉందా నిజమా అనేది మనం కాస్త ఆలోచిస్తూ ఉంటాం. ఇక ఈ వారం పంచాయతీ కథకు వస్తే, యాక్చువల్గా మనం గత 2-3 ఎపిసోడ్లలో రివ్యూ చేసినట్టు మనం ఏమనుకున్నాం, అసలు నిన్ననే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈసారి కిచ్చా సుదీప్ గారు భయంకరంగా క్లాస్ పీకప్ అవుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు, ఎవరెవరి పాత్రను వాళ్ళు పోషించలేదు అని నేను చెప్పాను. అదే మాటను కిచ్చా సుదీప్ గారు ఇంకా సీరియస్ టోన్లో నాకు క్వశ్చన్ చేశారు. అసలు ఈసారి ఆట అసలు ఎలా ఆడారు? అసలు మీరు టాస్క్ ఆడారా? ఎవరు బకరా అయ్యారు? ఎవరిని బకరా చేశారు? ఇద్దరు కూడా, మంజు, మోక్షిత్, వీళ్ళిద్దరు కూడా పర్సనల్ అజెండాతో ఎందుకు ముందుకెళ్ళారు? పర్సనల్ అజెండాతో వాళ్ళు ముందుకు వెళ్ళడం కాకుండా వాళ్ళ టీం సభ్యుల ఆర్డర్ మొత్తం చెడగొట్టే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని చెప్పి వాళ్ళ ముగ్గురిని కూడా రకరకాలుగా ప్రశ్నిస్తూ వాళ్ళ నోటి వెంటనే నేను చేసింది తప్పు అనేదాకా తీసుకెళ్లారు కిచ్చా సుదీప్ గారు. ఆయన అదే అంటారు, చాలా వరస్ట్గా ఆడారు. ఇంత వరస్ట్గా గబ్బు లేపినటువంటి టాస్క్ నేను ఎక్కడ చూడలేదు. చివరికి టాస్క్ ఫలితమే రాలేదు. మీరు క్యాప్టెన్ టాస్క్ ఆడిస్తూ టాస్క్ ఫలితమే రాకపోతే ఏం ప్రయోజనం? మీరెందుకు ఇంత పర్సనల్గా వెళ్ళిపోయారు? మంజు అడగ, ఏం మంజు, ఏంటి నీకు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఓకే, నువ్వు చాలా అద్భుతంగా ఎంట్రీ ఇచ్చావు, అసలు ఎలివేషన్ అద్భుతంగా ఉంది, మహారాజులాగా నువ్వు ఎంట్రీ ఇచ్చిన విధానం అంతా బాగుంది. కానీ ఎప్పుడైతే మోక్షిత యువరాణిగా ఎంటర్ అయిందో నీ అజెండా మారిపోయింది, నీ క్యారెక్టర్ మారిపోయింది. నువ్వు మళ్ళీ మంజు అయిపోయావు. మహారాజులా లేదు, అక్కడ మంజులా ఉన్నావు. ఉండి అక్కడ మొత్తం కూడా మళ్ళీ మోక్షితతో ఏ విధంగా గిల్లి గజ్జాలు పెట్టుకుందామా, ఏ విధంగా ఆమెతో పోట్లాడదామా, ఇదే ఆలోచించావు తప్ప నువ్వు గేమ్ గురించి ఆలోచించలేదు అని అన్నారు. అది వాస్తవం. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మంజు అసలు మంజే కాదు, మంజు, గౌతమి, మోక్షిత, ఈ ముగ్గురు, ఈ ట్రయం వీళ్ళెవరైతే ఉన్నారో ఈ బిగ్ బాస్ ఇవాళ ఎపిసోడ్ అంటే ఈ వారం అంతా కూడా నాశనం కావడానికి వీళ్ళు ముగ్గురే కారణం. మోక్షిత ఆ తర్వాత మంజు వీళ్ళిద్దరూ తమ క్యారెక్టర్స్లో ఉండటానికి వీలు లేని పరిస్థితి కల్పించింది కూడా బహుశా గౌతమి. షీ ప్లేడ్ వెరీ 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 క్రికెట్ రోల్. కిచ్చా సుదీప్ గారు ఒక మాట అడుగుతారు మంజుని, నీవు అందరినీ అదుపు ఆజ్ఞలో ఉంచావు. చైత్ర ఏమో మాట్లాడిందని ఆమె చైత్ర ప్రజ, నువ్వు మహారాజు, ఆమె నీకు ఎదురు తిరిగిందనో, ఆమె గట్టిగా మాట్లాడిందనో, ఆమె నోట్లో ఆలుగొట్ట కుక్కండి, శబ్దం బయటికి రావడానికి వీల్లేదు అని హూంకరించావే. మరి నీవు యువరాణికి నమస్కరించాలి, తల వంచి నమస్కారం చేయాలి అని అందరికీ హుకుం ఇచ్చినప్పుడు గౌతమి నేరుగా మీ దగ్గరకు వస్తుంది. అసలు ఆ చనువు ఎందుకు ఇచ్చారు? క్యాప్టెన్సీ రూమ్లోన మోక్షిత వస్తేనే మీరు వద్దన్నారే, మళ్ళీ అంత సులువుగా ఆమె ఎలా వచ్చింది?
వచ్చి గంటల సేపు మీతో వాదిస్తుంది. తను చెప్తుంది, నేను చచ్చినా కూడా తల వంచను, నేను తల వంచితే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది, ఆ మోక్షితకు నేను నమస్కారం చేసే ప్రసక్తే లేదు అని ఆమె అన్నప్పుడు నువ్వేం చేశావు? మహారాజుగా నువ్వేం చేశావు? ఆ క్యారెక్టర్లో ఉన్నావా? అలా చూస్తూ ఉండిపోయావు అంతే. ఇదేనా నువ్వు చేయవలసింది? ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది. ఆమెను కూడా నువ్వు చెప్పాల్సింది నోరు మూసుకో అని చెప్పాలి, లేదా ఆమె నోట్లో కూడా ఒక ఆలుగడ్డ కుక్కాలి. అలా చేయలేదు. ఆమెను నువ్వు చాలా 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 కన్సర్న్ చేశావు. మీ మధ్య సంబంధాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను వినండి, మీరు ఇక్కడ ఆడటానికే వచ్చారు. ఇండివిజువల్ గేమ్ ఆడాలి. ఆడే సమయంలో సంబంధాలు ప్రవేశపెడితే అవి నాశనం అయిపోతాయి. మీ ఎమోషన్, మీ సంబంధాల్ని మీరు ఎక్కడ పెట్టాలో తెలుసా అని అడిగారు. అందరూ సైలెంట్గా అలా చూస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్లోనే మీ బ్యాగులు ఉన్నాయి కదా, సూట్ కేసులు ఉన్నాయి కదా, ఆ సూట్ కేసులో దీన్ని కూడా పడేసేయండి. మళ్ళీ మీరు వెళ్ళేదాకా ఈ సంబంధం విషయాన్ని బయటికి తీసుకురావద్దండి. గేమ్ ఆడండి. మీరు ఇక్కడ వచ్చింది గేమ్ ఆడటానికి. మీకు అంతగా సంబంధాలు పెంచుకోవాలని ఉంటే సీరియల్స్ చేసుకోండి, అక్కడికి మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. సీరియల్స్లో అయితే కనుక ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, రిలేషన్ ఉంటుంది, అక్కడ మీరు చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ డిజైన్ వేరు, ఇక్కడ వచ్చేటువంటి ఆడియన్స్ కూడా వేరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు, వాళ్ళు మిమ్మల్ని చూసేది వేరు. వాళ్ళ అంచనాకు తగ్గట్టుగా మీరు ఆడలేకపోతే మీరు ఇక్కడ ఉండి కూడా వ్యర్థము అని కిచ్చా సుదీప్ గారు చాలా 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 విస్పష్టంగా చెప్పారు. ఇది నిజమే. ఎందుకంటే మంజు కావచ్చు, మోక్షిత కావచ్చు, గౌతమి కావచ్చు, పర్సనల్ అజెండాతో వెళ్ళిపోయారు. వీళ్ళు పర్సనల్ అజెండాతో వెళ్ళిపోవడంతో ఉన్న సభ్యులు కూడా వాళ్ళ ఇష్ట రీతిగా వాళ్ళు ఆడడం మొదలుపెట్టారు. రజిత్ నోటుకొచ్చి తిట్టడం మొదలుపెట్టడం, గౌతమ్ త్రివిక్రమ్ బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఎవరు నచ్చినట్లు వాళ్ళు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించిపోయారు. అది ఒక టాస్క్ అని కానీ, అదొక గేమ్ అని కానీ, నీట్గా డిజైన్ చేసిన గేమ్ అని కానీ ఎవరికి అనిపించనంతగా మార్చేశారు. ఏ సీజన్లో కూడా ఇలాంటి వర్స్ట్ సీజన్ నేను చూడలేదని మరొక్కసారి కిచ్చా సుదీప్ గారు చెప్పారు. పైగా ఆయన అంటారు, ఇందులోన ఎవరు బకరా అయిపోయారు అంటే కనుక చైత్ర, నేను బకరా అయ్యానండి అంటే, నువ్వు కాదమ్మా బకరా అయ్యింది, అగో మిమ్మల్ని పంచాయతీ చేయడానికి వచ్చానే నేను బకరా అయ్యాను అని చాలా వ్యంగ్యంగా చెప్తారు. అవుట్ ఆఫ్ పెయిన్ హీ విల్ టెల్. ఆయన చాలా సమయం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇంతకు మించి కూడా గట్టిగా కేకలేసేవాడేమో, కానీ ఏం లాభం? ఆ కేకలకు వాళ్ళు ఇచ్చేస్తే కదా. ఒక్క మాట, అసలు ఆయన మొదటి టాపిక్ ఓపెన్ చేసి ఒక చిన్న బ్రేక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెంటనే మళ్ళీ మోక్షిత ముగ్గురితో కూర్చొని నేనేం చేశాను, నాకు తప్పు కాదు కదా అని చర్చ మొదలుపెట్టేసి. అంటే వీళ్ళెవరికి సీరియస్నెస్ లేదు. సాక్షాత్ సుదీప్ గారు వచ్చి మీరు సరిగ్గా చేయలేదంటున్నా కూడా అది ఒప్పుకునే మనస్తత్వం మోక్షితకు లేదు అంటే దాన్ని ఇంకేమనాలి? వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆడడానికి వచ్చారా, లేకుంటే తమకు నచ్చినట్టు తాము ఉండిపోవడానికి వచ్చారా? అది కాదు కదా. ఎంతోమంది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. నా పర్సనల్గా నేను చెప్తున్న అభిప్రాయం, ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఈ అవకాశాల కోసం. అలాంటిది ఏది కోరి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ హౌస్లో వదిలిపెడితే, ప్రైమ్ టైం మీకోసం కేటాయిస్తే మీరు ఇలా చేస్తే ఎవరికి లాభం? మీకే నష్టం. ఇదే సుదీప్ గారు చెప్పారు. సో ఇక ఈ ముగ్గురిని రఫాడిచ్చాడు. గౌతమిని కూడా అన్నారు. గౌతమి అక్కడికి ఆమె ఎదురు తిరుగుతుంది. ఆమె ఏమంటుందంటే, సార్ నేను ఓకే, నాకు ప్రజా అనే క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్లోనూ ఉండాల్సి వచ్చినప్పుడు నా వ్యక్తిగత విలువల్ని నేను పోగొట్టుకునే పరిస్థితి వస్తే అది వద్దేమో అని అనుకుని నా గౌతమిగానే నేను ఉండిపోయాను, నేను గౌతమి ప్రజగా లేదు అంటే అలా ఎలా కుదురుతుంది? టాస్క్ ఇచ్చినప్పుడు, ఒక స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ ప్రకారమే చేయాలి కదా అని మళ్ళీ సున్నితంగా హెచ్చరిస్తారు సుదీప్ గారు. అదే చెప్తారు, సంబంధాలు పెట్టుకోవద్దండి. నేను కూడా అంతే, ఏ సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడాను. నిజం చెప్పాలంటే నాకు చాలామంది ఇష్టంలో ఉంటారు. మంజు నాకు చాలా తెలిసిన వాడు, మీ అందరికంటే త్రివిక్రమ్ నాకు తెలిసినవాడు, మీ ఇద్దరికంటే కూడా ఇంటి నుంచి బయటికి వచ్చినటువంటి ధర్మకీర్తి ఆయన నాకు చాలా తెలిసినవాడు. అయినా కూడా నేను బయటికి పంపించాను లేదా? రేపొద్దున మిమ్మల్ని అయినా నేను బయటికి పంపించేస్తా. అలా పంపించగలుగుతున్నాను కాబట్టి 11 సీజన్లు నేను నిష్పక్షపాతంగా ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను కూడా సంబంధాలు, ఎమోషన్స్ని భుజాలపైన వేసుకుని నెత్తిరి పెట్టుకుని ఉంటే ఇవాళ ఈ ఎపిసోడ్లు చేయడానికి నేను ఉండేవాడిని కాదు అని ఆయన చెబుతారు.
సో ఈ టాపిక్ ఇక్కడ ముగించిన తర్వాత నెక్స్ట్ ధనరాజుని తీసుకుంటారు. యాక్చువల్గా ధనరాజుని మొదటి తీసుకున్నారు. నేను క్రమంగా ఎపిసోడ్ ఎలా సాగిందో అలా కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ధనరాజ్ విషయంగా కూడా ఏమైపోతుంది, ధనరాజుని ఒక మాట అడుగుతాడు, నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావా అంటే, సార్ నేను టాస్క్ ఆడానండి, కానీ ఇంటి వాళ్ళందరూ కలిసి నన్ను కెప్టెన్ చేశారండి. ఓకే, ఇంటి వాళ్ళందరూ కలిసి నిన్ను కెప్టెన్ చేశారు, నేను కెప్టెన్ ఆటలు కూడా నేను ఇచ్చేశాను. ఈ రెండింటిలోన ఏది నీకు సత్యం అనిపిస్తుంది అంటే రెండోదే సత్యం అండి. ఓకే, సో ధనరాజును కెప్టెన్ చేయాలని చేయలేదు, ఇంకా ఎవరో కెప్టెన్ కాకూడదు కాబట్టి ధనరాజు కెప్టెన్ అయ్యారు. సో హీఈస్ ఎ ఫ్లూక్ కెప్టెన్. ఇదే మాట వాడారు కిచ్చా సుదీప్ గారు. ఫ్లూక్ కెప్టెన్, ఫ్లూక్లో అయిపోయావయ్యా నువ్వు, లక్తో అయిపోయావు అంతే. కనీసం ఇప్పుడైనా సరే ఫ్లూక్ అయ్యావు, నేను ఓకే నువ్వు ఫ్లూక్లో అయ్యావు, దానికి నేనేమన్నా, కానీ నీకు ఇప్పుడు ఈ వారం టైం ఉంది. అట్లీస్ట్ నువ్వైనా సరే వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పని, మంజు వీళ్ళందరూ చేయలేనటువంటి పని నువ్వు చేయవయ్యా, అందరిని కంట్రోల్లో పెట్టు, అందరిని ఒక గట్టుకు తీసుకో చూద్దాం అని ఆయన ఉన్న పౌరుషం నింపుతాడనమాట. సో అదొక ఎపిసోడ్. ఆ తర్వాత టాస్క్ గేమ్ వచ్చినప్పుడు దాన్ని చాలా చక్కగా వివరిస్తారు. అసలు మీరు ముందుగానే ప్రీస్క్రిప్టెడ్గా డిసైడ్ అయిపోవడం ఎంత దుర్మార్గం. మోక్షిత, ఐశ్వర్య, ఆ తర్వాత రజిత్, చైత్ర వీళ్ళందరూ కూడా మొదట ఫిక్స్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ మంజు గౌతమి కెప్టెన్ కాకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ స్క్రిప్ట్ అంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ స్క్రిప్ట్. ఇలా ఆడకూడదు ఎవరు. ఎందుకు మీరు అలా అని మోక్షితను అడుగుతారు, ఎందుకమ్మ ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు వాళ్ళిద్దరిని అంటే, మోక్షిత ఒకటే మాట చెప్తుంది, మంజు ఆడితే ఎలా ఉంటుందో గౌతమి ఆడితే కూడా అలాగే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయినా కూడా దీనివల్ల మాకు ఇబ్బందులే కానీ సౌకర్యాలు ఏమీ ఉండవు సార్, అందుకోసమే వాళ్ళిద్దరు మేము వద్దనుకున్నాము. సో దీంతో క్లియర్ కట్గా తెలిసిపోతుంది, వాళ్ళు కలిసికట్టుగా 5 మంది కలిసికట్టుగా ఇద్దరిని పక్కన పెట్టేసి ధనరాజును కెప్టెన్ చేశారు. ఇక్కడే చెప్తారనమాట సుదీప్ గారు, ఇంట్లోన ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి కెప్టెన్ కాకూడదని ఎక్కడ రూల్ ఉందా? ఒక్కసారి నేను ప్రతి వారాంతం కూడా కిచ్చన చెప్పాలని అని ఇస్తాను, సుదీప్ ప్రశంస, కిచ్చా ప్రశంస అని బెస్ట్ ప్లేయర్కు. అది ఒకసారి ఒకరికి కాదు కదా, ఒకరికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు. వాళ్ళు బెస్ట్గా ఉన్నంతకాలం నేను కిచ్చన చెప్పాలి ఇస్తూనే ఉంటాను. మీరు కూడా అంతే, వాళ్ళు సమర్థుడు అనుకున్నప్పుడు మరోసారి కెప్టెన్ చేయడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారు అని మంజును ఉద్దేశించి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు కాబట్టి. ఈవెన్ త్రివిక్రమ్ని నామినేట్ చేసేటప్పుడు కూడా మోక్షతో ఒకటే మాట్లాడుతుంది, మీరు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కాబట్టి. అంటే ఇది కారణం సకారణం కాదు, వెరీ వెరీ సిల్లీ రీజన్ అని సుదీప్ గారు చెప్తారు. చాలా హైలో ఉన్న క్లాస్ పీకుతారనమాట. ఆ తర్వాత ఇంకా మరి కొన్ని విషయాలు మాట్లాడతారు, అక్కడక్కడ కామెడీ కానీ అన్ని చోట్ల కూడా. కానీ ఈసారి ఎపిసోడ్లోన ప్రిడామినెంట్గా మనకు కనిపించేది ఏంటంటే, కిచ్చా సుదీప్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సభ్యులు ఆర్గ్యూ చేయడం వదిలిపెట్టరు. రజిత్ ఆర్గ్యూ చేసేస్తారు, మంజు ఆర్గ్యూ చేస్తాడు, మోక్షిత ఆర్గ్యూ చేస్తుంది, గౌతమి ఆర్గ్యూ చేస్తుంది. ఎవరు కూడా ఓ పట్టం తగ్గరే. నేను సీతయ్య, నేను ఇంతే, ఎవరి మాట వినా అని ఎలాగైతే సినిమా డైలాగ్ ఉందో వీళ్ళందరూ అట్లా తయారైపోయారు. ఎవరి మాట వినే ప్రసక్తే లేదు. సాక్షాత్ కిచ్చా సుదీప్ గారు వచ్చి పంచాయతీ పెట్టినప్పుడు వాళ్ళకి లెక్క లేదు, జమ లేదు. అందుకోసమే ఆయన అన్నారు ఇది వర్స్ట్ సీజన్. అందుకే సీజన్ మొదట ఏం చేశారు, ఒక కేక్ తెప్పించి కట్ చేయించారు, ఎందుకంటే ప్రజలు మీకు పంపించారని. తర్వాత తనే చెప్తాడు వర్స్ట్ సీజన్ అని, నేనే మీకు కేక్ పంపించాను. ఇన్నిసార్లు మందలించిన ప్రతి శనివారం కూడా పంచాయతీలోన ఆయన మందలిస్తూనే ఉన్నాడు, గట్టి తిడుతూనే ఉన్నాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇది అండి. సో ఈ ఎపిసోడ్లోన ఈ శనివారం ఇద్దరిని సేఫ్ చేశారు, ఒకటి త్రివిక్రమ్, 2 గోల్డ్ సురేష్. మరి గోల్డ్ సురేష్ ఎలా సేఫ్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కాలు సరిగా పనిచేయట్లేదు. సరే ఈ టాస్క్లో మహారాజా టాస్క్లో ఆయన కొంచెం బాగానే పనిచేసి ఉండొచ్చు, సహాయకుడిగా క్యారెక్టర్లో కంప్లీట్గా ఉండిపోయారని కిచ్చన ప్రశంస తీసుకున్నారు, దాన్ని నేనేం కాదను. కానీ ఆయన గేమ్ ఆడట్లేదు, ఆయన సరిగా లేదు. మళ్ళీ ఆయన్ని ఎలా సేవ్ చేస్తారో బహుశా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండవచ్చు, దట్ మే బీ కాస్.
సో ఇది ఈ వాడి ఎపిసోడ్. మళ్ళీ రేపు కిచ్చ సుదీప్ గారు సూపర్ సండే విత్ బాద్షా అని రేపటిది ఉంటుంది. రేపు ఆయన ఏం చేస్తారు, కొన్ని టాస్క్లు ఆడించవచ్చు, ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, ఎవరు ఒకరు బయటకు వచ్చేస్తారు. ఎవరు బయటకు వస్తారు, 7 ఎలిమినేట్ అయ్యారు, 7 నామినేట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. చాలా ఆసక్తికరం. ఇంతలోనే పిడుగుపాట్లాగా మనకు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. శోభా శెట్టి బయటికి వెళ్ళిపోయారు అని. శోభా శెట్టి బయటికి వెళ్ళిపోయారు అంటే నిజంగా కూడా అది ఆమె దురదృష్టమని చెప్పాలి. తెలుగు బిగ్ బాస్లో చివరంతా ఉండి విజేతగా గర్వంతో ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి శోభా శెట్టి ఇక్కడ తన మార్క్ చూపించలేకపోయిందా, చూపించడానికి వీలు పడలేదా, ఏమైంది అసలు? ఆమె సర్దుకునే లోపలే వికెట్ పడిపోయిందా, ఆమె డక్అవుట్ అయిందా, సెల్ఫ్ అవుట్ అయిందా, ఎలా అవుట్ అయింది? ఒకవేళ నిజంగా శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింటే మాత్రం రేపు ఈ విషయం గురించి మనం ఇంకా డీటెయిల్గా చర్చించుకుందాం. ఇదండి ఇవాళ ఎపిసోడ్కి సంబంధించి రియల్ టైం రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ రావు, సైన్ ఆఫ్.